స్థానిక సంస్థ ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులకు ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ ఎదుగుదలకు కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ డిమాండ్ చేశారు. ఈ నెల 8, 9 తేదీల్లో వరంగల్లో జరిగే ముదిరాజ్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సంబంధించిన కరపత్రాలను భూపాలపల్లి పట్టణంలోని కాకతీయ ముదిరాజ్ సహకార పొదుపు పరపతి సంఘం కార్యాలయంలో జిల్లా ముదిరాజ్ మహాసభ సభ్యులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుభాష్ మాట్లాడుతూ ముదిరాజులకు సంబంధించిన సమస్యల సాధన కోసం ఏర్పాటు చేసిన సమావేశాలకు ముదిరాజ్ కులస్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ సభ్యులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మరి 8, 9, 2024 ఆదివారం రోజున వరంగల్ ఉమ్మడి జిల్లాలో శారద ఫంక్షన్ హాల్లో జిల్లా ముఖ్య నాయకుల ముదిరాజు యొక్క కార్యక్రమం ఉన్నది. దానివల్ల ఈరోజు కరపత్రిక ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. దానికి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు అందులో మా ముదిరాలకు కొన్ని సీట్లు కేటాయించాలని జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో కొన్ని కేటాయించాలని కోరికతోటి, రెండవది మొన్న కామిరెడ్డి సభలో బీసీ డిక్లరేషన్లో ముదిరాలకు బీసీ నుంచి ఏక చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఆ కార్యక్రమం 9 నెలలు ఇంకా చేయలేదు. దానిపైన కూడా ఒకటి ముందుకు పోవాలి, కార్యక్రమం తీసుకోవాలని ఒకటి కోరికతోటి. ఇంకా మూడో కోరిక ఏంటంటే గీత కార్మికులకు కానీ బీడీ కార్మికులకు కానీ 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్స్ ఇస్తున్నారు. మరి అలాగే మా ముదిరాజులకు కూడా మత్స్యకారులకు కూడా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వాలని వీటిపై ఒక డిమాండ్ల కోసం ఆ రోజు కార్యక్రమం ఉన్నది. దాని కొరకు జిల్లా నలుమూల నుండి మహిళలు కానీ యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలకు అందరం కూడా రావాల్సిందిగా దీనిపై ఈరోజు చర్చ తీసుకోవడం జరిగింది.